నామానికి ఘనత ప్రభావాలు ఆయనకు కలుగునుగాక. ఆమెన్. చేద్దాం ఆమెన్. దేవుని సన్నిధిలో చాలా విలువైన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అనాదిలో నుంచి అబ్రహాము యొక్క సంతానం దేవుడు రెండు భాగాలుగా చెప్తూ వచ్చాడు. అబ్రహామా, నీ సంతానం ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె ఉంటుంది. అబ్రహామా, నీ సంతానం సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల వలె ఉంటుంది. అబ్రహాము పని మనిషిగా ఉన్న ఐగుప్తురాలైన హాగారు ద్వారా కడిన ఇస్మాయేలుకు సంతానమైంది. దేవుడు వాగ్దానం ఇచ్చి శారమ్మ గారి గర్భంలో పెట్టి ఇస్సాకు వలన జరిగేదే నీ సంతానం అని చెప్పి వాగ్దాన సంతానం అని పేరు పెట్టిన ఇస్సాకుకు కూడా సంతానం పెరిగింది. అబ్రహాము నుంచే రెండు జనాంగాలు బయటకు వచ్చాయి. దేవుని వాక్యం అంటుంది, అబ్రహాముకు రెండు రకాల సంతానాలు ఉన్నా వాగ్దానము కలిగిన వారే దేవుని పిల్లలుగా ఎంచబడ్డారు. హల్లెలూయా. ఇస్మాయేలు అనబడుతున్న హగారు ద్వారా కనినప్పుడు అబ్రహాముకు 86 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి ఆ మాట ఆది కాండం 16వ అధ్యాయం చివరి వాక్యం చదవండి దయచేసి. ఆది కాండం 16వ అధ్యాయం చివరి వాక్యం. హగారు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 సంవత్సరాల ఈడు కలిగిన వాడు అబ్రహాం. నేను ఎందుకు మీకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. 86 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అబ్రహాంకి ఇస్మాయిల్ను కన్నాడు. 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇస్సాకును కన్నాడు. 86 సంవత్సరాల వయసులో అబ్రహాంకి ఇస్మాయిల్ పుట్టాడు. 100 సంవత్సరాల వయసు అబ్రహాంకి, 90 సంవత్సరాల వయసు శారమ్మ గారికి ఉన్నప్పుడు ఇస్సాకును దేవుడిచ్చాడు. వాగ్దాన సంతానం అనబడుతున్న ఇస్సాకు అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఇస్మాయేలు అనబడుతున్న వ్యక్తి హగారు పని మనిషి ద్వారా పుట్టినటువంటి ఈ ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాముకి 86 సంవత్సరాలు. అంటే ఇస్మాయేలుకి ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాల తేడా ఉంది? 16 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఇప్పుడు అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు. ఎప్పుడయ్యా అనంటే ఇస్సాకు ఎప్పుడైతే పాలు విడిచిపెట్టేశాడో అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు. తండ్రి తన కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఈ గొప్ప విందు ఇస్మాయేలు పుట్టినప్పుడు చేయలేదు. ఇస్మాయేలు కూడా పాలు విడిచిన సందర్భాలు ఉండుంటాయి, కానీ అతనికి ఎలాంటి గొప్ప విందులు లేవు. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కనిన ఇస్సాకు పాలు విడిచాడు. అంటే ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అని లెక్క పెట్టుకున్నా 5 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు పాలు త్రాగడం ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో అబ్రహాము తన స్థాయికి తగినట్టుగా ఒక గొప్ప విందు చేశాడు. రాజులకు తగినట్టుగా విందు చేశాడు. కారణం, అతను ఒక మహారాజుగా ఆ ప్రాంతంలో చలామణి అవుతున్నాడు. 100 మంది పనోళ్ళు ఉన్నారు అతని దగ్గర. అతడు ఒక కామన్ సాధారణమైన మనిషి కాదు. అబ్రహామును ఫిలిస్తీన్లు ఆ దేశ ప్రజలు ఏమన్నారంటే, నీవు మా మధ్యలో మహారాజుగా, రాజుగా కాదు
మహారాజుగా ఉన్నావయ్యా. ఎలియాజర్ అనబడుతున్నటువంటి దమస్కు ప్రాంతపు చెందిన ఎలియాజర్ సిరియా దేశానికి ఇస్సాకుకు భార్యగా తీసుకురావడానికి వెళ్ళిన రిబ్కమ్మ గారి ఇంట్లో అంటాడు, మా యజమానుడైన అబ్రహాం పశువులతో, వెండి బంగారములతో, దాసులతో గొప్పడయ్యాడు. అంటే అబ్రహాము చాలా కోటీశ్వరుడు. తన స్థాయికి తగినట్టుగా ఒక విందు చేస్తున్నాడు. తన కొడుకు పాలు విడిచిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని విందు చేస్తున్నాడు. ఆ విందు కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాగా వినండి. ఆ విందు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేల మంది ప్రజలు విందులో పాల్గొనబోతున్నారు. వందలాది మంది పనోళ్ళు ఆ విందులో పనిచేస్తున్నారు. ఆ విందు కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు 5 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు పాలు విడిచాడంటే 14 ప్లస్ ఒక 5 అని అంటే కనీసం 19-20 ఏళ్ళ వయసులో ఉన్నాడు ఇస్మాయేల్. బాగా వినండి. ఇస్మాయేలుకి ఇస్సాకుకి 14 ఏళ్ళ వయసు తేడా. 14 ఏళ్ళ వయసు తేడా. 5 సంవత్సరాలు దాటి మన పరిధిలో లెక్క పెడితే ఒక బాబు పాప 5 ఏళ్ళ తర్వాత పాలు విడుస్తాడు కామన్గా. 5 సంవత్సరాలు వెళ్ళి 6వ ఏట పడ్డాది అని అంటే ఇస్మాయేలు 20 ఏళ్ళ వయసులోకి వచ్చేసాడు. ఇస్సాకు 6 ఏళ్ళ వయసులోకి ఎంటర్ అయ్యాడు. ఇస్మాయేల్ పెద్దోడయ్యాడు, ఒక యవనస్తుడయ్యాడు. ఇస్సాకు పసిపిల్లోడయ్యాడు. ఇప్పుడు తండ్రి విందు చేస్తున్నాడు. విందు చేస్తున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ఇస్మాయేల్ పెద్దోడైపోయాడు. ఈ పెద్దోడు బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి తన తమ్ముడైన ఇస్సాకుకు విందు జరుగుతుంటే ఆ విందు కార్యక్రమాల్లో అనేకమైన పనివాళ్ళు 318 మంది యవనస్తులు పనోళ్ళు అబ్రహాం దగ్గర ఉన్నారు. వేల మంది పనివాళ్ళు, అనేక ప్రజలు ఆ విందులో పాల్గొంటున్నారు. చాలా గొప్ప విందు. ఆ విందులో బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఇస్మాయేలు ఒక భయంకరమైన ప్రమాదకరమైన ప్రవర్తన అతడిని దేవుని సేవకుడైన అబ్రహాముతో ఉండకుండా చేసేసింది. బాగా వినండి. 20 సంవత్సరాలు అదే అబ్రహాము దగ్గర ఇస్సాకుతో పాటు శారమ్మ గారితో పాటు హగారుతో పాటు ఉంటున్నాడు మనిషి. 20 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఒక చిన్న ప్రవర్తనల లోపం, ఆ ప్రవర్తన ఎంత ప్రమాదంలోకి తీసుకెళ్ళింది ఇస్మాయేలు జీవితానికంటే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుతో ఉండడానికి అవకాశమే లేకుండా చేసి, తన సేవకుడైన అబ్రహాము ఇంటిలో ఉండే అవకాశమే లేకుండా దేవుడు తీర్పు తీర్చేశాడు. అంత పెద్ద తప్పేం చేశాడు ఇస్మాయేలు అంటే, చదవండి ఆది కాండం 21వ అధ్యాయం. ఆది కాండము 21వ అధ్యాయం 8వ వాక్యం. ఆ ఇస్సాకు అనబడుతున్న ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఆ విందు కాలం, బాగా వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టి మాట్లాడే ప్రతి పిన్ టు పిన్ మాటను ఆత్మలో వివేచించాలి. అప్పుడు ఆ విందు, గొప్ప విందు జరుగుతున్న సిద్ధపడుతున్న ఆ సమయంలో అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హగారు కనిన కుమారుడు ఇస్మాయేలు ఇస్సాకును పరిహసించుట శారా చూచి, ఈ దాసిని, ఈ ఇస్మాయేలు అనబడుతున్న ఈ కుమారుణ్ణి నా ఇంటిలో నుంచి, ఈ విందులో నుంచి, వాగ్దాన కుమారుడైన నా కుమారుడి దగ్గర నుంచి
క్షణమే తక్షణమే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కొంచెం బేస్ బెంచ్. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చాలా మోసారి 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. 20 ఏళ్ళు అదే ఇంటిలో కలిసి కుమారుడిగా పెరుగుతున్నాడు. పెద్దోడు ఇస్మాయిల్ అయ్యాడు, చిన్నోడు ఇస్సాక్ అయ్యాడు. అబ్రహాము చేతుల్లో పెరుగుతున్నారు. ఒక రాజకుమారుడిగా పెరుగుతున్నాడు ఈ మనిషి. 20 ఏళ్ళు వచ్చేసాయి. కానీ మనిషి ప్రవర్తనలో చాలా ప్రత్యేకత, ఒక బలహీనమైన ప్రవర్తన ఉంది. ఏంటి ఆ ప్రవర్తన అని అంటే, తోటి వ్యక్తిని పరిహాసించే ఆ మాట. అసలు ఇంగ్లీష్ చదువు. ఇంకొంచెం పైనుంచి. ఏంది అంటే నవ్వడం కాదు, తమాషలు చేయడం, జోకులు చేయడం. ఇంకా మన భాషలో చెప్పాలంటే గేలి చేయడం. చెప్పండి, ఏం చేయడం? చెప్పండి, నోరు తెచ్చి ఏం చేయడం? బాగా వినండి బ్రదర్. ఊరికే పనులు ఇచ్చొద్దు, అర్థమైందా? ఇప్పుడు బాగా వినాలి. దేవుని అనాదిలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన కాలానికి ఒక రకంగా, పట్టణానికి ఒక రకంగా మారడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఆ రోజు దేనికైనా రియాక్ట్ అయ్యాడో, స్టిల్ ఈరోజు కూడా అలాంటి పరిస్థితులకు ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. హల్లెలూయా. ఆయన మారనివాడు. అప్పుడు దేనికి స్పందించాడో ఇప్పుడు దానికి కూడా ఆయన స్పందిస్తాడు. 20 ఏళ్ళ అనుభవం. అబ్రహాము ఇంటిలో పెరుగుతున్నటువంటి ఇస్మాయిల్ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుతో ఉండకుండా, ఆ గొప్ప విందులో పాలిభాగస్తుడు కాకుండా, గొప్ప విందులో పాలిభాగస్తురాలు కాకుండా, ఆ విందులో అద్భుతమైన రాజా హోదాకు తగినట్టుగా జరుగుతున్న ఆ విందులో పార్టిసిపేట్ కాకుండా, ఇస్సాకుతో పరిహసించిన ఆ సందర్భం, ఆ ప్రవర్తనను బట్టి శారమంటది వీడి తల్లిని, నా కుమారుడు దగ్గర వాగ్దాన పుత్రుడైన నా పిల్లలతో పాటు నా ఇంటిలో ఈ విందులో ఉండడానికి అవకాశం లేదు, పంపించేసాయి అని అన్నప్పుడు దేవుడు వద్దు అని అనలేదు. ఓకే పంపి అని అన్నాడు. శారమ్మ గారి మాటకు దేవుడు ఎస్ అని అన్నాడు. కారణం ఏంటి అని అంటే, దేవుడు ఏ మనిషిని పరిహాసించడం నా దేవుడు కూడా సహించలేని తత్వం. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఈ మనిషి తాగి తూలలేదండి. ఈ మనిషి ఒక వ్యభిచారం చేయలేదండి. ఈ మనిషి విచ్చలవిడిగా ప్రవర్తన ఏమి చేయలేదు. ఈ హగారు కనినటువంటి ఇస్మాయేలు ఆ గొప్ప విందులో పాల్గొనకుండా అతనికి దూరము చేసిన ఒకే ఒక భయానకమైన ప్రవర్తన. అతని దృష్టికి అది అల్పం కావచ్చు, అతని దృష్టికి చాలా చిన్న విషయము కావచ్చు. దేవుడు స్పందించి అతడిని ఆ విందులో నుంచి వెలివేయడానికి, గెంటి వేయడానికి భయానకమైన కారణంగా మారిన సందర్భం ఏంటి అని అంటే పరిహాసించడము. బాగా వినండి. దీన్ని ఏమంటారంటే, ఆడు పెద్దోడే కానీ ఆడికి పిల్ల చేష్టలు ఉన్నాయి. 20 ఏళ్ళు అయ్యాయి కానీ వాడికి అన్ని 20 ఏళ్ళ ఎదిగిన బుద్ధి లేదు, అన్ని చిల్లర బుద్ధులు ఉన్నాయని. పసిపిల్లోలాగా ప్రవర్తిస్తాడు. పసిపిల్లోలాగా దేనికి నవ్వాలో, దేనికి ఏడవాలో, ఎప్పుడు నవ్వాలో ఏం తెలియదు మనిషికి. ఏ విందుకు కారకుడైనటువంటి వాడు ఉన్నాడో ఆ విందుకు కారణమైన వాడే ఇస్సాకు. ఆ ఇస్సాకును పట్టుకొని గేలి చేయడం, తమాష చేయడం, ఏడిపించడం. చెప్పండి, ఏం చేయడం? చెప్పండి, నోదేశ్ ఏం చేయడం? ఏడిపించడం. మనకు బాగా అలవాటు ఉంటుంది చాలామందికి. ఒకళ్ళని చూసి నవ్వడం, ఒకళ్ళని చూసి గేలి చేయడం, ఒకళ్ళని చూసి కామెంట్ చేయడం.
అర్థమవుతుందా? ఒకళ్ళ బలహీనతలను, ఒకళ్ళ నెగటివ్ విషయాలను హేళన చేసి మాట్లాడడం, గేలి చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. అయితే నువ్వు విను, ఆ ప్రవర్తన మన తండ్రి అయినటువంటి దేవుడు రేపు మధ్యాకాశంలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేయబోతున్నాడు. దానినే గొర్రెపిల్ల వివాహ ఉత్సవం. గొర్రెపిల్ల విందులో పాల్గొను వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అబ్రహాము, దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న, లిటరల్గా ఒక ఫిజికల్గా విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము తన కొడుకు కొరకు ఒక గొప్ప విందు ఎలాగూ భూమి మీద చేశాడో, మన పరలోకపు తండ్రి తన పిల్లలైనటువంటి రక్తములో, యేసు రక్తములో కడగబడిన తన బిడ్డలందరి కొరకు మధ్యాకాశములో ఒక గొప్ప విందు త్వరలో నా ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ విందులో నీవు పాల్గొనాలి అంటే, ఆ విందులో నీకు పాలు పంపులు లేకుండా చేసే ఒక భయానకమైన ప్రమాదం ఉంది. అదే పరిహాసము చేసే అలవాటు, ఇతరులను కామెంట్ చేసే అలవాటు, ఇతరులను చూసి నవ్వుకునే అలవాటు, ఇతరుల లోపాలను ఎత్తిపెట్టే అలవాటు. అది మీరు ఆలోచన చేయండి. ఇస్మాయేలు చేసిన లోపం అది మన దృష్టిలోకి అది పెద్ద విశేషమేం కాదు, నవ్వుతే నవ్వు ఏమైంది అని అనిపిస్తుంది. దేవుడు స్పందించాడు. నేను అందుకే మాటి చెప్తాను, మీకు బాగా అలవాటు ఉన్నాయి అలాంటి నవ్వులు. తలకాయ కింద వేసుకొని ఒకరి మొఖం చూసుకొని నవ్వడం. రేపు మీ బతుకు అలాగే ఉంటుంది. బైబిల్ చెప్తున్న సత్యం నేను చెప్తున్నాను. సత్యం చెప్పకపోతే నేను ఒక సావుకుని కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అపహాసకులు నిలవబడు చోట చెప్పు, నిలవబడకో. ఎందుకయ్యా వాళ్ళ దగ్గర నేను నిలబడితే వాళ్ళలాగా నేనేం కామెంట్ చేయడం లేదు, అయినా ఆ స్థలములో నీకు నిలబడడం నీకు ప్రమాదం అని దావీదు కీర్తన మొదటి కీర్తనలోనే రాస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకు, పాపుల మార్గంలో నువ్వు నిలవకు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకు. ఇతరుల గురించి తమాషగా మాట్లాడేవారు, ఇతరుల గురించి జోకు మాట్లాడుకునేవారు, ఇతరుల గురించి నవ్వులాటగా పరిహాసం చేసేవారి దగ్గర నువ్వు కూర్చుంటున్నావు చూడు, వాళ్ళతో పాటు నవ్వుతున్నావు చూడు, వాళ్ళు నవ్వుతుంటే నువ్వు కూడా నవ్వుతున్నావు చూడు, వాళ్ళు ఇంకొకరిని కామెంట్ చేస్తున్నావు నువ్వు కూడా ఎస్ అని అంటున్నావు చూడు. దేవుని వాక్యం ద్వారా ఒక దైవ సేవకుడిగా నీతో మాట్లాడుతున్నాను. రేపు ఆ ఘనమైన మహా విందులో ఏర్పాటు చేయబడినటువంటి వధువు సంఘముగా సిద్ధపరచబడిన విందులో నీకు పాలి పంపులు ఉండవు. హల్లెలూయా. చదవమా గట్టి, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే స్పందించేసింది, పంపించేసే వీళ్ళను. భుజాన ఒక నీళ్ళ తిత్తి చేతిలో కట్టెబట్టుకొని సాగాలి యాత్ర. ఇంకేముండదు అక్కడేమో విందు, వీడికేమో నీళ్ళ తిత్తి. అంత పెద్ద తప్పేంటి? ఎస్, దేవుడు పెద్దగా ఎంచింది, నువ్వు చిన్నగా ఎంచడానికి వీలు లేదు. పరిహాసం. దీని పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుందనంటే పిల్ల చేష్టలు. చెప్పండి ఏంటి? చదువుతా ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 31 వాక్యాన్ని వస్తుంది, చదువుతురండి. లూకా సువార్త 7వ అధ్యాయం 31 వాక్యం చదువుతురండి. కాబట్టి ఈ తరములో బ్రతుకుతున్న ఈ సమాజాన్ని, ఈ మనుష్యులను నేను దేనితో కంపేర్ చేయాలి? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో, రోడ్డు మీద, చౌరస్తలో కూర్చుండి మేము మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, మేము ప్రలాపించితిమి కానీ మీరు ఏడవనైతిరి అని ఒకడితో ఒకడు చెప్పుకొనుచు పిలుపులాటలు ఆడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు ఈ తరం ప్రజలు. హల్లెలూయా. ఎట్లున్నారట ఈ తరం ప్రజలు? సంత వీధులలో కూర్చొని
ఇంగ్లీష్ బైబిల్లో చదువుతా అవసరం మాట. ఆ, ఆ, ఆ. సిట్టింగ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఖాళీగా అలా కూర్చొని వస్తున్న వాడిని పోతున్న వాడిని అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ తమాషా చేసుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు చూసుకుంటా పోకిరి చేష్టలు చేస్తారే సంత వీధులలో. కొంతమందికి చౌరస్తలలో కూర్చోవడం, చౌరస్తలలో నిలబడడం బాగా అలవాటు. నువ్వేడ నిలబడతావో నీ క్యారెక్టర్, నీ బ్రతుకుని చెప్తుంది. అర్థమవుతుందా? వేష వీధుల్లోనే తిరుగుతుంది. ఒక ఉన్నతమైన హైఫై ఏరియాలో వేషలు తిరగరు, వేషలు రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతారు. చిల్లరగా తిరిగే బాపత ఉంటుంది చూడండి, చౌరస్తల్లో కనపడతారు. ఎక్కడ కనపడతారు అన్న? ఎక్కడ కనపడతారు? చౌరస్తాల దగ్గర ఏముంది? అటు వెళ్ళేవాడు కనపడతాడు, ఇటు వెళ్ళేవాడు కనపడతాడు. 4 ఏరియాలో ఉంటుంది కనుక అందరినీ కామెంట్ చేసుకుంటూ, అందరిని చూసుకుంటూ, నవ్వుకుంటూ తమాషగా టైంపాస్ చేసే బ్యాచ్ ఉంటుంది. వీళ్ళను పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఈ తరం ప్రజలు పిల్లకాయల వలె, పిల్ల చేష్టల వలె మార్కెట్ ప్లేస్లో, సంత వీధులలో కూర్చొని ఆ పరిహాసము చేసే ప్రజలతో ఉన్నట్టుగా ఈ తరం జనరేషన్ ఉంటుంది. మీరు బాగా వినండి. చౌరస్తాలో ఎవడుంటాడండి? పన్నోడు ఉంటాడు. ఎవడన్నా బ్రదర్ పన్నోళ్ళు ఉంటారు? ఎవడన్నా? పన్నోడికి ఆఫీస్ ఉంటుంది, పన్నోడికి షాప్ ఉంటుంది, పన్నోడికి వ్యవసాయం ఉంటుంది. చౌరస్తాలో ఎవడు ఉంటాడంటే పనికి మానులందరూ చౌరస్తాలో జమ అవుతారు. ఏ పని లేనోడు ఎక్కడ జమ అవుతాడంటే చౌరస్తాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు, అంతే. చౌరస్తాలో బ్యాచ్ కూర్చున్నదంటే వీళ్ళు ఎవరయ్యా అని అంటే పనికి మాలిన బ్యాచ్ ఇదంతా. అడ్డా. అందుకే ఒక దైవజనుడిగా మీకు ఎప్పుడు చెప్తాను నేను, ఎక్కడ పడితే అక్కడ నిలబడద్దు. టైం ఎక్కడ పడితే అక్కడ నిలబడద్దు. నీ ఇల్లు, నీ వ్యాపారం, నీ ఆఫీస్ ఉంది, నువ్వు డ్యూటీకి పోయావా చేసుకో, చదువుకున్నావా వెళ్ళావా, ఇంటికి రావాలి. డ్యూటీ 7 గంటలకు అయిపోతే 10 గంటల దాకా చౌరస్తల మీద తిరగొద్దు. ఒక బ్రదర్గా నీకు కుటుంబం ఉంది. ఒక పక్షి సాయంకాలం తన గూడుకు చేరుతుంది. ఒక పశువును అడవిలో విడిచిపెడితే సాయంకాలం తన గూడుకు చేరుతుంది. నీ భార్య, నీ పిల్లలు తిని పడుకొని 12 అయ్యాక చౌరస్తల మీద తిరుగుతావు చూడు, నీకే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట. ఈ తరం ఎలా ఉన్నారు? ప్రభు చెప్తున్నాడు, ఈ తరం ప్రజలు చాలా హయ్యర్ క్వాలిఫికేషన్ ప్రజలు కాదు. ప్రభు చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాం చాలా సూపర్ టెక్నాలజీ డెవలప్ అయిన జనరేషన్లో మనం ఉన్నామని మనం అంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ తరం ప్రజలు తమాషగా మాట్లాడుకుని టైంపాస్ చేసే ప్రజలు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నా సంగపెట్లేరా, జాగ్రత్తగా విను. ఒక దైవజనుడిగా నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నువ్వు ఏ విషయంలో అయినా తమాషగా బతుకో, కానీ నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయతను నువ్వు ఆటలాడుకున్నట్టు చేయకు, ఆటలాడుకున్నట్టుగా చేయకు, పిల్లకాయలు ఆడుకున్నట్టుగా చేయకు. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, నేను ఒకప్పుడు పిల్లవాని వల్ల ఉన్నాను, పిల్లవాని వల్ల ఆలోచించాను, పిల్లవాని వల్ల తలంచాను, పిల్లవాని వల్ల యోచించాను. నేను ఇప్పుడు పెద్దొన్నయ్యాను, పిల్లవాని వల్ల ఆలోచనలు మానేశాను, పిల్లవాని వల్ల తలంచడం మానేశాను, పిల్లవాని వల్ల అర్థం చేసుకొని యోచించడం మానేశాను. 20 ఏళ్ళు అయిపోయింది ఈ యొక్క ఇస్మాయేలుకు. పిల్లల్లాగా ఆ పసిపిల్లడితో నువ్వు తమాషాలు ఎందుకు వేస్తున్నావు? 20 ఏళ్ళ వయసు అయిపోయింది ఇస్మాయేలుకు. హగారు ఆ యొక్క అబ్రహాం ఇంట్లో పెరుగుతున్నావు, 20 ఏళ్ళైంది. ఏం క్రమశిక్షణ నేర్చుకున్నావు? నువ్వు పెరిగింది, పుట్టింది ఐగుప్తు దేశంలో కాదు. ఒక ప్రతిష్ట కలిగిన అబ్రహాం ఇంట్లో పుట్టావు. అబ్రహాం ఇంట్లో 20 ఏళ్ళ నుంచి దైవ క్రమశిక్షణలో పెరుగుతున్నావు. కానీ ప్రవర్తనలో మార్పు లేదు. ఎలాంటి ప్రవర్తన అంటే ఇతరులను చూసి గేలి చేస్తున్న హేళన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, విన్నెలగొట్టేసే ఇక్కడి నుంచి. పరిహాసం, అపహాసం, కామెంటరీ, ఏదైనా కామెంటరీ. మంచిగా ఉన్న కామెంటరీ, మంచి లేకపోయినా కామెంటరీ. తెలుసుగా క్రికెట్ కామెంటరీ.
ఎత్తుండే కొడుతున్న పోయింది. అంటే వేసేటప్పుడు కూడా చెప్తాడు, కొట్టేటప్పుడు చెప్తాడు. అంటే ఏం రేఖే ఉండదు. ప్రతిదానికి కామెంటే. కొంతమందికి అందరి గురించి కామెంట్ చేయడమే. మంచి లక్షణాలు ఏమి ఉండవు. 24 గంటలు ఇతరుల గురించి భాషణ చేయడం, బంకస్ చేయడమే తప్ప. అందుకనే మనం చిన్నప్పుడు నేర్పారు కదా, తప్పులంచేవారు తమ తప్పులు ఎరగారు. ఆ ఇల్లు ఇట్లా, ఈ ఇల్లు ఇట్లా, ఈ ఇల్లు అనుకుంటూనే ఉన్నావు. నీ ఇల్లు ఏమవుతుందో నీకు హోష్ లేదు. నీ బిడ్డలాడి పోతున్నారో హోష్ లేదు. రాత్రి 12 గంటలకు పోయావు. కారణం అన్ని ఇండ్లు చూసి నీ ఇంటికి బోడికి 12 అయింది. మరి నా ప్రియమైన సంఘ బిడ్డలారా, లోకస్తుల్లాగా బతకనివ్వండి. లోకంలో నుంచి మీరు నేను బయటకు వచ్చాం. లోకస్తుల వలె సంత వీధులలో కూర్చొని పరిహాసము చేయడం నా దేవుడు రేపు ఎత్తబడే గుంపు కొరకు సిద్ధపరిచిన 7 ఏళ్ల ఉన్నతమైన గొర్రె పిల్ల వివాహ ఉత్సవపు విందులో పాల్గొనాలన్న దర్శనముతో బ్రతుకుతున్న ఎవరికైనా నా ప్రభు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. హగారు కనిన ఇస్మాయేలు పరిహాసము చేయడం ద్వారా ఆ అద్భుతమైన విందులో పాలి పంపులు లేకుండా ఎల్లగొట్టబడినట్టుగా రేపు ఆ ఉన్నతమైన వివాహ ఉత్సవములో నీవు గెంటి వేయబడే ప్రమాదం ఉంటుంది. నువ్వు పరిహాసం చేయడం మానేయ్, కామెంట్ చేయడం మానేయ్, ఇతరుల గురించి వల్గర్గా మాట్లాడడం మానేయ్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి జోకులు చేయడం మానేయ్. నీ ఆత్మ సంబంధమైన నీ విశ్వాస జీవితం తమాషగా చేసుకోకు. ఒక పసిపిల్లవాని వలె అప్పుడే ఇంకొకటి, ఇయ్యాల ఒకటి రేపొకటి అన్నట్లుగా ఒక స్టెబిలిటీ, ఒక నిర్ణయం, ఒక తీర్మానం నీ పట్ల, నీ ఆలోచన పట్ల, నీ మాటల పట్ల, నీ ప్రవర్తన పట్ల ఏమీ లేకుండా ఆట ఆడుకున్నట్టుగా విశ్వాసము చేయకు. దైవజనుడు అదే చెప్తాడు. చిన్న పిల్లవానిగాలే ఒకప్పుడు మాట్లాడాను. కొంతమంది చిన్న పిల్లవాళ్ళుగా మాట్లాడతారు. ఈరోజు ఒకటి, రేపొకటి. ఈరోజు ఒక నిర్ణయం, రేపొక నిర్ణయం. ఈ పిల్లవాని చేష్టలు ఇవి. పెద్దోడు ఒక మాట అన్నాడా, బైబిల్ చెప్తుంది అవునంటే అవును. పెద్దోడు కదా, ఒక మాట మాట్లాడే ముందు ఆ మాట రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది నీకు అర్థం కాదు. నీకు ఒక నిర్ణయం, ఒక తీర్మానం. పెద్దవాని వల్ల యోచించాల్సిన వ్యక్తి చిన్నపిన్న వాళ్ళ వల్ల ఎలా యోచిస్తున్నావు? నీ ఆలోచనలకు పరిణితి లేకపోవడం, ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు నీకు నచ్చినట్టుగా ఆలోచించడం. అందుకే దైవజనుడు అంటాడు, పిల్లవాని చేష్టలు దేవా నేను మానేశానయ్యా. 50 ఏళ్ళ వయసున్నోడు చెప్తున్నాడు ఈ మాట. 30 ఏళ్ళ తర్వాత సేవకు వచ్చాడు అన్నాడు ఆయన. 10 ఏళ్ళప్పుడు సేవకు రాలే. పౌలు 30 ఏళ్ళ తర్వాత సేవకు వచ్చాడు. అతడు అంటున్నాడు, ఒకప్పుడు నేను పిల్లోని వలె ప్రవర్తించానంటే అర్థమైంది. నాకు తోచింది చేశాను, నాకు నచ్చింది చేశాను, నాకు ఇష్టం ఉన్నట్టు బతికాను. నాకు ఇప్పుడు అర్థమైంది ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏది క్రమమో ఏది అక్రమమో, ఏది దైవ నియమమో ఏది దైవ నియమమో కాదో నాకు ఇప్పుడు అర్థమైంది. పెద్దోన్నయ్యాను, ఆత్మీయంగా అర్థమైంది, ఆత్మలో పరిపక్వత పొందాను, ఆత్మలో ఎదిగాను. దేవుని ఆలోచనలు నాకు అర్థమవుతున్నాయి. నాకు తోచినట్టుగా, నాకు నచ్చినట్టుగా, ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడం క్రమము కాదని ఒక దైవ క్రమము కలిగి దేవుని మనస్సును ఎరిగి నేను బతకాలన్న నిర్ణయాల్లోకి వచ్చాను. అందుకే సంఘంతో, కొరింథీ సంఘంతో అంటాడు, ఒకప్పుడు పిల్లవాని వల్లే ఉన్నాను, నేను పిల్లవాని చేష్టలు మానేశాను. ఏంటి పిల్లవాని చేష్టలు? పిల్లన గ్రోవి ఊదినా అర్థం కాలేదు, ఏడుపు స్వరం చెప్పినా అర్థం కాలేదు. అంటే మంచికి చెడుకు, సంతోషానికి దుఃఖానికి స్పందన లేని తత్వం. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య భర్తల మధ్యలో గొడవయ్యాయి అనుకోండి, భర్త కొట్టాడు భార్యని, ఆమె ఏడుస్తుంది అనుకోండి, లేకపోతే కొట్టడం తర్వాత సంగతి. ఒక 10 నిమిషాలు గట్టిగా అరుచుకొని చూడండి, అలా దగ్గర ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పాప కయ్యమని ఏడుచుడు స్టార్ట్ అవుతుంది. ఆమె ఎందుకు ఏడుతుంది ఆమెకు అర్థం కాదు. ఆమెకు ఒకటి అర్థమైంది, ఏమో జరుగుతుంది ఇక్కడ. ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటే అర్థం కాదు ఆమెకు. ఒక పిల్లవాడిని చేష్టలు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, సంఘములో పిల్ల చేష్టలు ఉండద్దు.
మనం దేవుని బిడ్డలం, ఎదగాలి. ఎదిగిన వ్యక్తిగా ఆలోచించు. 20 ఏళ్ళ వయసు, కానీ ఆ మనిషికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది మందిరానికి వచ్చి, 50 ఏళ్ళ వయసు ఉంది, 40 ఏళ్ళ వయసు ఉంది, కానీ నీకు ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. ఒక సిస్టర్ దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఒక అమ్మాయి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఒక దైవ సేవకుడి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, నీ తోటి పిల్లలతో నువ్వు ఎలా ఉండాలి, ఇవే ఉండవు కొంతమందికి. పేరుకు పెద్దోడే కానీ అన్ని పిల్లల లక్షణాలు అనడం కంటే చిల్లర లక్షణాలు అనడమే క్రమం. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిహాసం, పరిహాసం, జోక్, నవ్వడం వేరు, పరిహాసం వేరు. సంతోషం వేరు, గేలి చేయడం వేరు. అర్థమవుతుంది? తాగి గంజాయి తాగి బంగు తాగి నవ్వితే అది నవ్వనరు, అది సంతోషం అంటారా? సంతోషానికి బంగు తాగి నవ్వినోడికి తేడా లేదు. దేవుని సంఘపెట్టలేరా? ఆత్మీయంగా ఒకవేళ నువ్వు ఎదుగుతున్నావు కనుక, ఒక దైవజనుడిగా నేను ప్రేమించి చెప్తున్నాను, ఒక గొప్ప విందు రేపు త్వరగా నా ప్రభు చేయబోతున్నాడు. నవ్వులాడుకున్నట్టుగా బతకక, ఒక విశ్వాసిగా ఒక నిర్ణయం చేసుకుంటూ దాని మీద నిలబడు. ఒక మాట ఇచ్చావా దేవుడికి, కట్టుబడు. ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నావా, ఆ తీర్మానం కొరకు జీవించడం నేర్చుకో. పిల్లలు ఆడుకున్నట్టుగా నిర్ణయాలు మార్చకు, మాటలు మార్చకు. పసిపిల్ల చేష్టలలో మొదటిది పరిహాసం. పరిహాసం. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయం చూపిస్తాను నేను. దైవజనుడైన ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. శ్రద్ధగా వినండి దయచేసి. దైవజనుడి యొక్క అభిషేకించబడ్డ దుప్పటి కింద పడింది. ఎలీషా ఆ దుప్పటి భుజాన్ని వేసుకున్నాడు, యోర్దాను పాయలు చేశాడు. కర్మేలు, అంతవరకు కర్మేలులో తన నాయకుడైన ఏలియా ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలీషా శిష్యుడు ఉండాలి. కర్మేలుకు ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సందర్భం ఏర్పడింది. చదువుతావు ఒకసారి? 2వ రాజుల పుస్తకం, రాజులు 2వ పుస్తకం 2వ అధ్యాయం. రాజులు 2వ పుస్తకం 2వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళుతున్న ఆ సమయంలో అతడు ఎలీషా తన త్రోవలో, తన గురువు గారేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, బాధతో, చింతతో, ముందున్న సేవ భారముతో, ఆలోచనలతో బేతేలు ప్రాంతానికి త్రోవలో వెళుతున్న సమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది పోరగాళ్ళు, పిల్లలు, బాలురు ఆ పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపో, ఎక్కిపో, రే బోడోడా, బట్టతల్లోడా, గుండోడా. ఎవరిని? ఎలీషాను, సేవకుని. బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమ్మని. అమ్మ వినండి, ఏం చేస్తున్నారు బ్రదర్? నోరు తెరిచి చెప్పండి, ఏం చేస్తున్నారు? రేపు అపహాసం చేసేలా చరిత్ర ఎట్టుంటుందో చెప్తున్నాను, వినండి. దైవజనుని చూసి, అతనికి బట్టతలు ఉంది, పోడిగుండోడా అని నవ్వుకుంటున్నారు పిల్లలు. ఒక ప్రవక్తను చూసి బోడాడా, బోడాడా, పో 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 అని అంటుంటే దైవజనుడికి చాలా బాధ అయిపోయింది. చాలా బాధ అయి అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఆ శపించిన వెంటనే అడవిలో ఉన్నటువంటి 2 ఆడు ఎలుగు బంట్లు వచ్చి 40
42 పారగళ్ళను చీల్చవతల పడేసింది ఎలుగు బంట్లు వచ్చి. హల్లెలూయా, చదుదామా గట్టిగా హల్లెలూయా. 42 మంది పారగళ్ళను ఏం చేసింది ఎలుగుబంటి. బాగా వినండి, అయ్యగారు అడవిలో లేడు. అయ్యగారు ఎక్కడున్నాడు? తోవలో ఉన్నాడు. చెప్పడు ఎక్కడున్నాడు? ఏ ఊరికి పోతున్నాడు? బేతేలు అనబడుతున్న ఊరుకు కొండ ప్రాంతం ఎక్కిపోతున్నాడు. రే మీరు నాశనం అయిపోతారా అని అనలే. బాధ అనిపించింది. ఆయన ఒక సేవకుడే కదా. బాధ అనిపించి యెహోవా నామములో శాపం పెట్టాడు. ఏం పెట్టాడో రాయలేదు. ఆయన ఇట్లా అన్నాడో లేదో కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలుగుబంట్లకు దేవుడు చెప్పాడు, మీరు పోండి అన్నాడు. అడవిలో ఉన్న ఎలుగుబంట్లు రోడ్డు మీదకి వచ్చి 42 మంది పారగాళ్ళను, పిల్లలంటే ఉరికే విషయంలో బాగా యాక్టివ్గానే ఉంటారు కదా, కానీ ఎవరిని విడిచిపెట్టలేదు. ఎవరిని ఉరకనియకుండా పట్టుకొని ఎలుగుబంట ఏం చేస్తుందో తెలుసు కదా, మూతి మీద కొట్టిందంటే మెదడు బయటకు వచ్చేస్తాయి. దాన్ని కడుపు చీల్చుకొని నీ సంపలు విండి వేయదు. అది ఒక దెబ్బ కొట్టిందంటే మెదడు బయటకు వస్తే మెదడు తింటుంది. అది ఎలుగుబంటి యొక్క ఈటింగ్ స్టైల్. అది అర్థమవుతుందా? ఒక్కొక్క దెబ్బ కొట్టుంటుంది 42 మందికి. అలా కింద పడి ఉంటారు ఒక్కొక్కడు. ఏం తప్పు చేశారు? ఏమయ్యారు అయ్యా నువ్వు? 42 మంది పారగళ్ళను అధ్వానంగా పట్టబెట్టుకున్నావు అని అందామా? దేవుడు 42 మంది పిల్లల భవిష్యత్తు కంటే ఒక దైవ సేవకునికి అపహాసము ద్వారా అతని గుండెల్లో ఉన్న దుఃఖాన్ని అధికంగా ఎంచాడు దేవుడు. హల్లెలూయా, సభాలుష్యర్ హల్లెలూయా. అందుకే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, సంఘాలలో ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా? నాకు రాత్రి 12 అయింది పని చేసుకోవడానికి. నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు సిద్ధపడడానికి. నా ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఈ సంఘాలలో, నేటి తరం సంఘాలలో అయ్యగారిని కామెంట్ చేసే ప్రజలు అధికమయ్యారు. పాస్టర్ మనం కామెంట్ చేస్తారు, సేవకుల పిల్లలను కామెంట్ చేస్తారు, ఒక దైవజనుని కామెంట్ చేస్తారు. ఒక ఆత్మీయంగా ఎదిగిన బిడ్డవైతే మాకు మా నాయకులు నేర్పారు ఏంటో తెలుసా? నీ దృష్టిలో దైవ సేవకుడు ఎంతో వాళ్ళ పిల్లలు కూడా అంతే. హల్లెలూయా. కొంతమందికి ఆ జ్ఞానం ఉండదు. ఒరే అని అనేస్తారు, ఏ పో అని అంటారు, ఏ కూర్చో అని అంటారు, లేదా కొట్టినా కొడతారు. కారణం వాళ్ళకి అది జ్ఞానం ఉండదు. ఒక దైవజనుడు, అభిషేకించబడ్డ సేవకుల పిల్లలు, ఒక దైవ సేవకురాలు, ఒక అభిషేకించబడ్డ దైవజనుడు. ఇక చూడు, ఇక అయ్యగారు వచ్చిండు, ఇక మైక్ పట్టిండు, ఇక ఇడిచిపెడతాడా? ఇప్పుడు సంఘంలో ఎనుకుందులు వేసే కామెంట్ అదే కదా. ఇడిచిపెడతారా? ఇక ఇడిచిపెట్టాడు. ప్రాణం తింటారా భయ్యన? నిన్ను తినేదేముంది? నేను ఎప్పుడు దయ్యం ఎప్పుడో తినేసింది. ఇంకా మిగిలింది ఏమో తినడానికి? ఏమైనా ఉందా తినడానికి? తాగి నీ కార్యం క్యాన్సర్ తినేసింది. ఇంకా నేను తినేది ఏముంది? నాకు అర్థం కాదు. కామెంట్ ఈరోజున్న సమాజంలో ఉన్న సమస్య. లోకం నామకార్థులు అలా బతకని ఒక ప్రతిష్ట కలిగిన సంఘములో ఎదుగుతున్న బిడ్డలుగా, ఒక దైవ సేవకుడిగా దేవుని మాటను బట్టి మీ మధ్యలో పెడుతున్నాను. మీరు కామెంట్ చేసే వ్యక్తులుగా ఉంటే నీ సంతానాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటావు. జాగ్రత్త. పసిపిల్లల మీదకి శాపం వస్తుంది. నీ పిల్లలను అధ్వానంగా పాడు చేసుకుంటావు. ఒక దైవ సేవకుని చూసి నవ్వులాటగా నవ్విన కుటుంబాల జీవితాలు ఎలా దేవుడు తీర్పు తీర్చాడో ఆలోచించు. అందుకనే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ఒక పరిహాసం వాగ్దానమును చేరకుండా చేస్తుంది. ఒక పరిహాసం మహిమ కలిగిన దేవుని విందులో పాల్గొనకుండా చేస్తుంది. ఒక పరిహాసం నిన్ను, నీ కుటుంబం, నీ సంతానం భ్రష్టు పట్టేటట్టుగా చేస్తుంది. అందుకనే నవ్వులాటలు, జోకులు, అర్థమవుతుందా? అందుకని కొత్త నిబంధన సంఘానికి దైవజనుడు ఇదే మాటను గుర్తు చేస్తూ రాస్తాడు. తీస్తారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పుస్తకం తీయండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతుండండి దయచేసి త్వరగా. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకును మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదిగో ఈ మాట బ్రదర్, కృతజ్ఞత వచనమే, మాటలే మీరు మాటలాడవలెను, కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు మాటలాడకూడదు. ఇవి దేవుని బిడ్డలైన మీకు తగవు. ఆ ఒక్క మాట చదువు ఇంగ్లీష్లో. ఫూలిష్ టాక్, జోకింగ్. హల్లెలూయా. కృత నిబంధన సంఘానికి కూడా చెప్పాడా లేదా? అమ్మ చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? జోకులు మాట్లాడుకోవద్దురా, నవ్వులాటగా ప్రవర్తించొద్దు. అవి మంచివి కావు. అవి మీ జీవితాలను పాడు చేస్తాయి. సంతోషం వేరు, సరసోక్తులు వేరు. వాళ్ళని వీళ్ళని కామెంట్ చేసి జోకులు చేయడం వేరు, దేవునిలో ఆనందించడం వేరు. నవ్వుకి సరసోక్తికి బాగా తేడా ఉంది. హల్లెలూయా. డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడి ఒక మనిషిని ఇండైరెక్ట్గా మాట్లాడి నోరు అడ్డం పెట్టుకొని ఆమెను చూసుకుంటే నవ్వుడు, ఈయనను చూసుకుంటే నవ్వుడు, కామెంట్ చేసుడు, ఇదంతా ఏంటి అని అంటే ఇదిగో ఫూలిష్ టాక్, అపహాసం, పనికి మాలిన మాటలు. వీటి ద్వారా ఏమైతుంది? జస్ట్ అట్లా మాట్లాడాం అని అనుకుంటున్నావు కదా. బైబిల్ చెప్తుంది, ఆకాశం భూమి గతించిన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అయినను ఒక పొల్లైనను గతించవనుంది బైబిల్లో. నువ్వు తలకాయ కిందికేసుకొని నవ్వుంటావు వేరులను చూసి. ఆమె చూడకపోండి, చూసి నేనేం చెయ్యదు. తీర్పు తీర్చే దేవుడు నేను చూస్తున్నాడా? ఎందుకు నవ్వుతున్నావు? ఎవరిని చూసి నవ్వుతున్నావు? కారణం ఏంటి? నవ్వులాటగా ఏముంది ఇక్కడ? ఇక్కడ నవ్వులాడుకునే పరిస్థితులు ఏమున్నాయి? సంఘములో పిల్ల చేష్టలు, దానివల్ల జరిగే రెండు ప్రమాదాలు. నీకు రేపు వాగ్దానంలో నీకు పాలి బాగా ఉండదు. రేపు మహాదేవుని మన తండ్రి అయిన నా దేవుడు ఏర్పాటు చేసే ఆ విందులో నీకు పాలి భాగం ఉండదా? అంతే. జబ్బకు హాగారు సంచేసుకుంది. 20 ఏళ్ళలో కొడుకును నీళ్ళ తిత్తి పెట్టింది. నా చిన్నతనంలో ఏసై నమ్మినప్పుడు ఒక సినిమా చూశాను. జబ్బకు సంచేసుకొని ఏమున్నదక్కో అనుకుంటూ పోతారు, పారే మొత్తం అట్నే ఉంటాయి. ఏముండదు అంతే. జబ్బకు సంచి తప్ప ఇంకేముండదు, ఏముండదు. ఎంత ఉండదు తెలుసా? వాగ్దాన దేశంలో పుట్టి రాజుల విందులో పాల్గొనాల్సిన వాడికి తాగడానికి నీళ్లు దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు హగారు పరిస్థితి ఏంటి? ఇస్మాయిల్ పరిస్థితి ఏంటి? అక్కడనేమో రాజుల విందు జరుగుతుంది. ఎక్కడ? ఇస్సాకు ఇంట్లో. వెళ్ళిపోయిన వాడికి దిక్కేంటి? నీళ్ళ తిత్తి. పోతూ అబ్రహాము సద్ది కూడా పెట్టలే. ఏం పెట్టలే? సది పెట్టిండా? నీళ్ళ తిత్తి పెట్టిండు. పోయి సగడు అక్బర్ తాగి బతికిపోడు అన్నాడు. అబ్రహామా, ఆల్రెడీ రాజుల విందు మంచిగా కట్ అయిపోయి ఉన్నాయి, వంట రైడ్ ఉంటాయి, అట్లాగే పంపిస్తున్నావు. 20 ఏళ్ళ కాపురం చేసావు హాగారుతో, 20 ఏళ్ళ కొడుకున్నాడు. ఆయనకింత కొంచెం ఒక బాక్స్ పెడితే ఏమవుతుందని అంటే పర్మిషన్ లేదు దేవుడు. పంపి నీళ్ళ తిత్తి ఎక్కువాడికి పంపించే. అంటే వాగ్దానం పరిహాసం చేసేవాడికి ఏముండదు. అందుకే చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. మీకు అర్థం అవుతుండొచ్చు, లేకపోతే నన్ను నా మాటలు మీకు వెర్రితనంగా ఉండొచ్చు. నవ్వద్దు, మందిరంలో నవ్వద్దు, ఆరాధన జరుగుతున్నప్పుడు తమాషగా ప్రవర్తించొద్దు, తోటి విశ్వాసాలను చూసి కామెంట్ చేయొద్దు, నవ్వుకునే పనులు కావివి అని చెప్తూ ఉంటాను. కొంతమందికి
రోగం ఉంటుంది, ఆ రోగం పోదు, అది రోగం పోదు. పరిశుద్ధ గ్రంథం అపహాస్యం చేస్తే వాగ్దానం పోతుంది అని చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం అపహాస్యం చేసే వారికి వారి సంతానం శాపగ్రస్తులవుతున్నారని చెప్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పిల్ల చేష్టలు, రెండు సంఘంలో ఇంకో చేష్టలు జరుగుతున్నాయి. చదువుతావా? శామ్యూయేల్ 2వ పుస్తకం, శామ్యూయేల్ 2వ గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి అందరు తీయండి. శామ్యూయేల్ 2వ పుస్తకం 2వ అధ్యాయం. ఇది మనకు చాలా అవసరమైన విషయం. శామ్యూయేల్ 2వ పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి శ్రద్ధగా చదువుతారు. పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి దయచేసి. అంతలో అబ్నేరును సౌలు కుమారుడగు సేవకులను మహానయములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను ఒకవైపునకును బయలుదేరి వారిని ఎదిరించుటకై వీరు కొండ ఆ తట్టునకును ఈ తట్టునకును దిగి ఉండగా, ఇదిగో అబ్నేరు లేచి మన ఎదుట యవనులు ఏం చేస్తారట? ఏం చేస్తారు? చెప్పండి, నోరు తెచ్చి. ఉందా బైబిల్లో? తీసావా? ఏం చేస్తారు? చెప్పండి, నోరు తెచ్చి గట్టిగా. ఏం చేస్తారు? మల్ల చేష్టలు చేయుదురా అని అడగగా, యోవాబు వారు చేయొచ్చు అని అనగా, లెక్కకు సరిగ్గా సౌలు కుమారుడగు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మంది లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గర ఉన్న వాని తలను పట్టుకొని వాని ప్రక్కలో కత్తితో పడవగా, అటు 12 మంది ఇటు 12 మంది, వాడు ఈయన్ని పొడిచాడు, వాడు ఈయన్ని పొడిచాడు. 12 + 12 24 మంది ఒక్కసారిగా ఆ స్థలంలో కుప్పగూలిపోయారు. ఆ స్థలానికి కత్తుల పొలమని పేరు. హల్లెలూయా! చెప్దామా గట్టిగా? హల్లెలూయా! పొలము అని అంటే సంఘం. అప్పుడే అక్కడ యుద్ధం ఎవరికి జరుగుతుందో తెలుసా? ఫిలిస్తీన్లకు, ఇశ్రాయేళ్లకు కాదు, బెన్యామీనులకు, సౌలు సంతతి వారికి, దావీదు సంతతి వారికి. అంటే వీళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు దేవుని బిడ్డలే. బెన్యామీనీలంతా సౌలు సంతతి పక్షాన ఉన్నారు. మిగతా యూదా గోత్రము, మిగతా గోత్రాలేమో దావీదు సంతతి పక్షాన ఉన్నాయి. వాళ్ళు 12 మంది, వీళ్ళు 12 మంది యుద్ధానికి వచ్చి, వాడు వీణ్ణి పొడిచి వాడు వీణ్ణి పొడిచేసరికి 12 + 12 ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం, దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలు 24 మంది మల్ల చేష్టల ద్వారా రక్తపాతములో కూలి చచ్చారు. మల్ల చేష్టలు అని అంటే ఒకరిని ఒకడు కొట్టుకోవడం, మల్ల యుద్ధం అని అంటారు. మల్ల యుద్ధం అంటే అర్థం ఏంటో తెలుసా? రక్తం కారదు, కొన్ని కొట్టుకుంటారు, రక్తం కారదు. మల్ల యుద్ధము, కుస్తీ. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మొదటిగా పిల్ల చేష్టలు సంఘాల్లో జరుగుతున్నాయి. అవేంటి అని అంటే పరిహాసము, నవ్వులాటలు, గేలి చేయడము, కామెంట్ చేయడము. వీటి ద్వారా వాగ్దానం పోతుంది. వీటి ద్వారా నీ గర్భ సంతానం శాపగ్రస్తులైతారు. వీటి ద్వారా నీ కుటుంబం శపించబడినదై దిక్కు దేశం లేకుండా వాగ్దానపు విందులో పాల్గొనవలసిన వాడు నీళ్లు దిక్కు లేకుండా ఏడ్చే దినాలు వచ్చాయి. అంత భయానకమైన ఉగ్రత పిల్ల
మల్ల చేష్టల ద్వారా, అపహాస్యం ద్వారా ఉంటుందని చెప్పాను. 2 మల్ల చేష్టల ద్వారా జరిగే పని ఏంటి అని అంటే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరిని ఒకరి పట్ల గొడవలు పెట్టుకోవడం. దావీదు సంతానం ఇటు సౌలు సంతానం మధ్యలో గొడవలు అవుతున్నాయి. అబ్నేర్ అంటున్నాడు, మనమందరం ఒక దేవుని బిడ్డలం కదా, మనమందరం ఒక సంతాన బిడ్డలము కదా, మన మధ్యలో మల్ల చేష్టలు చేయడం క్రమమేనా? చేయొచ్చు, ఏం కాదు అని అంటున్నాడు. ఒకే స్వాస్థ్యానికి చెందిన ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకోవడం ద్వారా శత్రువు ఎవడు చావలేదు, వాళ్ళే చచ్చారు. ఒకే సంఘంలో ఉంటున్న నీకు ఒకరితో ఒకరికి గొడవ, సంఘంలో నీ తోటి వ్యక్తితో గొడవ, సంఘంలో నీ తోటి విశ్వాసుల మధ్యలో ఒకరి పట్ల ఒకరికి సదాభిప్రాయం లేక అల్లరి గొడవ ఉంటుంది చూడు. దీన్ని ఏమంటారంటే మల్ల చేష్టలు. చెప్పండి ఏమంటారు? ఈ చేష్టలతో ఏం జరుగుతుందో తెలుసా? వాడు చచ్చాడు, వీడు చచ్చాడు. ఇంకేమైనా ఉందా? ఇంకేముండదు, ఇంకేముండదు. ఈరోజు సంఘాల్లో పిల్ల చేష్టలు ఉంటున్నాయి, మల్ల చేష్టలు ఉంటున్నాయి. అందుకనే ఇదే సంఘ పరిస్థితులు ఇశ్రాయేలు సమాజంలో ఏం జరిగిందో కొత్త నిబంధన సంఘంలో కూడా అవే జరిగాయి. చదువుతా ఒకసారి గలతీలకు రాసిన పుస్తకము, గలతీ రాసిన పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఎవరు? గలతీ ప్రాంతంలో అపోస్తులైన పౌలు కట్టిన సంఘం, కొత్త నిబంధన సంఘం. మీరు ఏం చెప్తున్నారట? వీళ్ళు కుక్కల్లాగా ఏం చెప్తున్నారు? కరుచుకుంటున్నారట. మీరు ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బోత్తిగా సంఘమే నాశనం అవుతుంది. ప్రేమ కలిగి ఉండాల్సిన మీరు ఒకరి మీద ఒకరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? ఒకరి మీద ఒకరికి విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకరి పట్ల ఒకరికి ద్వేషము ఎందుకు లొల్లులు అవుతున్నాయి అని గలతీ ప్రాంతంలో ఉన్న సంఘ పరిస్థితులను ఎరిగిన దైవ జనుడు ఇదిగో మాట్లాడుతూ అంటున్నాడు. ఈరోజు ఆ పరిస్థితులు లేవండి సంఘాల్లో? ఆ ఒక్క మాట చదువుతారు సార్ ఇంగ్లీష్లో. ఒకరిని ఒకరు కొట్టుకుంటూ పోతే సంఘంలో 100 మంది ఉన్నాం. నీవు నీ పక్కావిడితో సమాధానం లేదు, నీకు నీ పక్క బ్రదర్తో సమాధానం లేదు. ప్రపంచానికి నష్టమా? సంఘానికి నష్టమా? బ్రదర్ ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? చెప్పయ్యా నోరు తెచ్చి, ఎవరికి నష్టం? సంఘానికి నష్టం చేసే పని అవసరం అంటావా? నువ్వు చేసే పని ఎవరికి నష్టం అనుకుంటున్నావు? నీ తోటి వ్యక్తితో నీకు పని రాదు. ఆమె పని చేస్తే నువ్వు పని చేయవు, ఆమె ఉంటే నువ్వు ఉండవు. కథ ఉంది. పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇంట్లో వచ్చిందంటే పెద్ద కొడుకు బయట ఉంటున్నాడు. చిన్న కొడుకు పందుల పొట్టు తిని 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 తప్పు తెలుసుకుని వచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు, వచ్చాడు. పెద్ద కొడుకు అప్పుడే వచ్చాడు. ఏం బాగానే హంగామా జరుగుతుంది, ఏంది అని అన్నాడు. నీ తమ్ముడు వచ్చాడు అని అన్నాడు. వీడు ఇంట్లోకి పోతలేడు, ఇప్పుడు ఇంటి బయట నిలబడ్డాడు. అరే నీ తమ్ముడే కదా, పోవచ్చు కదా. పోడు. ఇప్పుడు తండ్రి అంటాడు, నీ తమ్ముడు వచ్చాడు బాబు, చచ్చిపోయాడు అనుకున్నాను, నాశనమయ్యాడు అనుకున్నాను, వచ్చాడు, రా నువ్వు కూడా తమ్ముడితో పాటు సంతోషంగా ఉన్నానంటే నేను రాను. ఇప్పుడు సంఘాల పరిస్థితి ఏంది? నీతో మంచిగా ఉంటే నీకు బాధ, నీతో 4 రోజులు మంచిగా ఉంటే నీకు బాధ. ఇప్పుడు నీతో ఉంటే నీకేమైంది? ఆ నీవాడు కాదా? మొన్నటి దాకా తప్పు చేశాడు, దగ్గర తీసాం. తండ్రి దైవజనుడు దగ్గర తీస్తాడు, కడతాడు, ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు అంటాడు. ఆయన వచ్చింది కదా, అయిపోయాడు. ఇర్రాడిగా ఆడొస్తే ఇర్రాడు, ఈడొస్తే అర్రాడు. ఆమె పరిచయం చేసిందని అంటే ఎదురుగా నిలబడి కంచంగా అడిగే దమ్ముందా నీకు? ఉండదు. ఆమె ఉంటే నువ్వు దబ్బుని చదువుకుంటూ బ్యాగ్ ఎత్తుకొని పోతావు. ఎందుకు? నీకు ఆ మనస్సాక్షి లేదు. అన్ని మల్ల చేష్టలు. నీవు ఆమెతో కలవకుండా, ఆమె నీతో కలవకుండా ప్రపంచానికి ఏం నష్టం ఉండదు. జీవము కలిగిన దేవుని సంఘానికి నష్టం.
నువ్వు తెలుసో తెలియక నీ ద్వారా దేనికి నష్టం జరుగుతుంది తెలుసా? సేవకు నష్టం జరుగుతుంది. కలిసిపోవలసిన నీవు, సర్దుకోవలసిన నీవు, ఒకరితో ఒకరు గొడవ దేనికి? నిన్ను పిలిచిన దేవుడే నీ పక్కోళ్ళని పిలిచాడు. నీలాంటి యోగ్యత ఆమెకు లేకపోవచ్చు. నిన్ను కట్టాలనుకుంటున్న సేవకుడే ఆమెను కూడా కట్టాలనుకుంటాడు. తండ్రికి గుడ్డోడైనా కుంటోడైనా ఎవరిని పోగొట్టుకోవాలనుకోడు. కోట్ల రూపాయలు ఇచ్చే విశ్వాసివైనా, బాధకరంగా విశ్వాస జీవితం చేసిన విశ్వాసి ఉన్నా ఎవడు వెళ్ళిపోవాలని దైవజనుడు కోరుకోడు, అందరు కట్టబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు దేవుని వాక్యాలు మనం నేర్చుకోవాలి. మళ్ళా చేష్టలు ఎవరికి నష్టం? వాళ్ళు వీడిని పొడిచారు, వీళ్ళు వాడిని పొడిచారు, అందరూ చచ్చారు. ఇప్పుడు నీవు నీ తోటి విశ్వాసంతో గొడవ పెట్టుకుంటావు, నీవు ఆ విశ్వాసంతో గొడవ పెట్టు, మీ ఇద్దరి మధ్యలో దేవుని పని ఆగిపోయింది. నేను పని పెట్టుకున్నాను, నలుగురు వస్తే పని అవుతుంది అనుకున్నాడు, నువ్వు వస్తే ఆయనతో నువ్వు రాడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో పని ఎవరిది ఆగింది? నీ ఇల్లు పని ఆగలే, నీ ఇల్లు పని ఆగలే, దేవుని పని ఆగింది. అంటే మళ్ళా చేష్టలు సంఘములో చాలా జరుగుతున్నాయి. గ్రూపులు 2 గ్రూపులు అయ్యాయి కదా. అప్పుడు బెన్యామీను గోత్రం ఇటు పక్కన, దావీదు సంతతి వారు ఇటు పక్కన. వాడిని తల ఈడు పట్టాడు, వాడిని తల ఈడు పట్టాడు, ఈడు ఇక్కడ పొడిచాడు, ఆడు అక్కడ పొడిచాడు, ఇద్దరు వచ్చారు. నువ్వు వాడిని కొట్టుకున్నా, నువ్వు ఆడు నిన్ను కొట్టినా, నువ్వు ఆ మనిషితో గొడవ పెట్టుకున్నా, ఆ మనిషి నీతో గొడవ పెట్టుకున్నా, జీవము కలిగిన దేవుని ఘనమైన పని నీ ద్వారా నష్టం జరుగుతుందన్న ఉన్నతమైన ఆలోచన మీరు కలిగి బతకాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొహాలు మారుస్తాం. పెద్ద కొడుకు బుద్ధి అందరిది, చిన్నోడు ఏదో బాగుపడి వచ్చాడు, ఏమైంది? మనదాకా తిరిగాడు, పందుల పూట తిన్నాడు, వచ్చిండు. ఇప్పుడు దగ్గర తీయద్దంటావా? తీయద్దా? చూడు, వాళ్ళ లంగతనాలు చేసి తిరిగి వస్తే అయ్యో చూడు అన్ని ఎమ్మడేసుకొని తిరుగుతున్నాడు. మరి తీయద్దా? కట్టద్దా? వాడు నీ తమ్ముడే కదా, వాడు నీ తోటి విశ్వాసే కదా. కట్టకపోతే ఎట్లా? అరే బాగుపడ్డాడు, సెట్ అయింది, సంతోషం అని అనుకోనాల్సిన పోయి విమర్శన, ద్వేషం ఎందుకు నీ గుండెల్లో ఉంది అని అంటే నీ జీవితంలో మల్ల చేష్టలు ఉన్నాయి. నువ్వు నష్టం చేసే వ్యక్తివే తప్ప కట్టే వ్యక్తివి కాదు. హల్లెలూయా, సబాలుషర్, హల్లెలూయా. అందుకే దైవజనుడు అంటున్నాడు, సంగమా మీరు ఒకరి పట్ల ఒకరు కరుచుకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? సేవ ఇంకేం మిగిలది. అందుకే నేను ప్రియమైన సంఘ బిడ్డలారా, ఒక వాగ్దాన దేశం, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఆత్మీయతలో ఎదగడానికి ఈ 2 సంఘాలలో పనిచేస్తున్న పెద్ద సంఘాల్లో చూడండి, 2 గ్రూపులు. వాళ్ళు పనిచేస్తే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు పనిచేస్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు పనిచేసిన దాన్ని వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు, వీళ్ళు పనిచేస్తే వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు. వాళ్ళైనా వీళ్ళైనా పనిచేసేది ఎక్కడ అంటే మందిరంలోనే. అది దేవుని మందిరం, మంచిదే కదా అని అనుకోవాల్సింది పోయి కామెంట్ చేసుకొని, అర్థమవుతుందా, ఒకరి పట్ల ఒకరికి సదాభిప్రాయం లేక ఘనమైన దేవుని పని ఆపి నష్టపోయి దేవుని సేవ ఆశీర్వాదకరంగా జరగాల్సింది పోయి ఆగిపోతుంది. కారణం మల్ల చేష్టలు. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నా ప్రభు నాకు ఇచ్చిన మాట, సంఘంలో పిల్ల చేష్టలు, మల్ల చేష్టలు అవి నీ ప్రజలకు ప్రమాదం అని చెప్పు. వారి జీవితాన్ని ప్రమాదం చేస్తాయి. ఒకరి పట్ల ఒకరికి విముఖత ఉండొద్దు, కలిసిపోవాలి. హల్లెలూయా. నా తోటి వ్యక్తి అన్న భావన నీకు రావాలి. అతడు కట్టబడితే నీవు ఆనందించాలి, అతని విందులో నీవు కూడా పాలి భాగస్తుడవై, అతడు బాగుపడ్డాడితే అన్న సంతోషం నీకు కూడా ఉండగలిగే ఒక గొప్ప మనస్సు దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రారంభం నుంచి ఉన్నాయి. అందుకనే ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పుస్తకం, మొదటి పుస్తకం 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుతా త్వరగా. మీకు బలము చాలక పోయినందున పాలతోనే మిమ్మలను పెంచి తిని కానీ మీరు బాగా వినండి బ్రదర్, మీరు ఇంకనూ ఏందట, వీళ్ళు ఆత్మీయులు కాదు. ఎవరట వీళ్ళు? నీ తెల్ల బట్టలను బట్టి,
నువ్వు తీసిన సొమ్ములను బట్టి ఆత్మీయతను గుర్తింపు వేయడానికి కుదరదు. అవి కాదు రుజువులు. మీరింకనూ శరీర సంబంధమైన యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు గొడవలను ఉండగా మీరు శరీర సంబంధులే కానీ మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? హల్లెలూయా. సభలో సరిగట్టిగా హల్లెలూయా. గొడవలు పెట్టుకునేవారు ఆత్మీయుల శరీర సంబంధుల? చెప్పండి. గొడవలు పెట్టుకునేవారు ఆత్మీయుల, భక్తుల, భక్తిహీనుల? ఎవరిదో చెప్పు అక్క. భక్తుల, భక్తిహీనుల? నువ్వు గొడవ పెట్టుకున్నప్పుడు నీకు నువ్వే అద్దంలో పోయి చూసుకో. నువ్వు భక్తురాలువో భక్తిహీనురాలువో నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. మీరింకనూ శరీర సంబంధులై ఉండగా మీలో కలహం, గొడవలు, అసూయ, ద్వేషం ఉంటే మీరు మనుష్య పద్ధతిలో నడిచేవారే కానీ ఆత్మచేత నడిపించబడే సంఘ బిడ్డలు కాదు. హల్లెలూయా. నీకు తోటి విశ్వాస విషయంలో నీకు గొడవలు ఉన్నాయని అంటే నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టి, నువ్వు ఆత్మీయురాలువే కావో. నువ్వు ప్రభు రాకల్లో నిలబడలేవు. నువ్వు చీటికి మాటికి గొడవే, చీటికి మాటికి మొహం మార్చుకునుడే. ఇవి కావు ఆత్మీయ లక్షణాలు. సంఘాలు అలా ఉండడం అనాదిలోనే దేవుడు ఖండిస్తూ వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ కడవరి దినాల్లో, రాకడ త్వరపడుతున్న దినాలు, భూమి మీద 7 ఏళ్ల శ్రమలు, మధ్య ఆకాశంలో 7 ఏళ్ల విందు. అబ్రహాం ఇస్సాకు కోసం విందు చేస్తే నా యేసయ్య మన కోసం విందు సిద్ధపరచబోతున్నాడు. ఆ విందులో పాల్గొనాలా? పిల్ల చేష్టలు మాను. ఆ విందులో పాల్గొనాలా? మల్ల చేష్టలు మాను. పిల్ల చేష్టలు అపహాసించడం, పిల్ల చేష్టలు గేలి చేయడం, ఒకరిని కామెంట్ చేయడం, ఇవి మానుకో. 2 గొడవలు పెట్టుకోవడం, అల్లర్లు పెట్టుకోవడం, ఒక మనిషితో ఎప్పుడు అసూయ ద్వేషం కలిగి బతకడం, ఇవి మల్ల యుద్ధముతో సమానం. రక్తపాతం జరగదు కానీ కుస్తీలో రక్తపాతాలేమి ఉండవు. మల్ల యుద్ధంలో రక్తాలు గారవు కానీ దెబ్బలు బాగా తాకుతాయి, లోపల తాకుతాయి. మళ్ళా చేష్టలు ఇవే. విశ్వాసులు ఒకళ్ళు కత్తులు పెట్టుకోరు కానీ మొఖాలు మార్చుకుంటారు. సంఘాల్లో కత్తులు కడగాలి ఎవడు పెట్టుకోడు కానీ మొఖాలు మార్చుకుంటారు. ఎట్లా? ఆ ఇంట్లో కూటమి పెట్టుకుంటే ఈ మనిషి రాదు, ఆ ఇంట్లో కూటమి పెట్టుకుంటే ఈ మనిషి రాదు. ఎందుకు? పడదు. ఆ మనిషితో సేవకులు మంచిగా ఉంటే ఈ మనిషి ఉండడు, ఆ మనిషికి పరిచర్య చెప్తే ఈ మనిషి కలిసి చేయడు. ఇవే మల్ల యుద్ధం, రక్తపాతము లేని యుద్ధం ఇది. హల్లెలూయా. ఈ యుద్ధాలు మీరు చేస్తున్నారేమో చూసుకోండి. ఈ యుద్ధం చేసేవాడు 2 చచ్చారు. అటుపక్క వాళ్ళు చచ్చారు, ఇటుపక్క వాళ్ళు చచ్చారు. గొడవ ఎవరు స్టార్ట్ చేశారు కాదు, గొడవ పెట్టుకున్నాడు 2 చస్తారు, 2 పోతారు. ఎవరు ప్రారంభించారో, మొదట ఎవరు ప్రారంభించారు అని అడుగుతాను అనుకున్నావా? వాళ్ళు ప్రారంభిస్తే నువ్వెందుకు స్టార్ట్ చేసినావు? మరి ఎవరు ప్రారంభించారని అడగడు దేవుడు. ఆ ప్రారంభంలో నువ్వెందుకు పాలి భాగస్తులయ్యావు? నా సంఘ బిడ్డలారా, ఇవి రాకడ దినాలు. నీ జీవితం తమాషగా చేసుకోకు. విశ్వాసం అనేది ఆట ఆడుకునేది కాదు. సేవ ఆటలాడుకున్నట్టు చేయొద్దు. జోకులుగా విశ్వాసం చేయొద్దు. ఇది పిల్లకాయల ఆట కాదు. రేపు నిన్ను నన్ను యేసయ్యతో యుగ యుగాలు నిలబెట్టే పనిది. జాగ్రత్తగా నిలబడాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం, త్వరగా లేచి నిలబడదాం.